చందన్ కుల వివక్ష బాధితుడు. ముస్లిం సోయబ్ది మరింత భయంకరమైన పరిస్థితి. తను దేశభక్తుణ్ణేనని, నేరస్తుణ్ణి కాదని అనునిత్యం రుజువు చేసుకోవాలి. ఒకసారి పోలీసుద్యోగం సంపాదిస్తేనా మీసం మెలితిప్పుతూ బతకొచ్చు. కులమతాలు ఏమిటని ఎవడూ అడగడు. ఇంతేకాకుండా వారికి తక్షణ ఆర్థిక అవసరాలున్నాయి. చూరు కారుతున్న ఇంటిని రిపేర్ చేయించడం చందన్ అవసరం. సోయబ్ తన తండ్రి కాళ్లకు ఆపరేషన్ చేయించాలి. అందుకే 12వ తరగతి పాస్ అయిన ఆ ఇద్దరు పై చదువుల సంగతి పక్కన పెట్టి పోలీసుద్యోగం పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారు. అమృతకాలపు భారతంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. విపరీతమైన పోటీ. 3500 స్థానాల కోసం 25 లక్షల అభ్యర్థులు దరఖాస్తు పెట్టారు. అంటే ప్రతి 715 మందిలో ఏ ఒక్కరికో ఉద్యోగం దక్కుతుందన్నమాట. పరీక్షా కేంద్రానికి చేరాలంటే రైల్వే ప్లాట్ఫామ్ పై ఇసుక వేస్తే రాలనంత అభ్యర్థుల కిటకిట. ఇది ఉద్యోగ ప్రయత్నమా, యుద్ధమా? వెనుదిరిగి పోదామనుకుంటాడు చందన్. అతన్ని మోటివేట్ చేసి ముందుకు నడిపిస్తాడు సోయబ్. అక్కడ రైల్వే ప్లాట్ఫామ్ పై చందన్ కు సుధతో పరిచయం అవుతుంది. పేరేంటని అడుగుతుంది సుధ. చందన్ అని జవాబిస్తాడు. చందన్ సరే, పూర్తి పేరేంటి? చందన్ కుమార్ అంటాడు. కులాన్ని సూచించే వాల్మీకి అన్న పదాన్ని దాచేస్తాడు. సుధకు విషయం అర్థమవుతుంది. అందుకే తను సుధా భారతి అని నిర్భయంగా చెబుతుంది. వారి పరిచయం త్వరలోనే ప్రేమగా మారుతుంది. ఉద్యోగ పరీక్షల తాజా ట్రెండ్ మనకు తెలిసిందే. రాత పరీక్షలు జరిగినా వాటి ఫలితాలు రావు. వచ్చినా ఫిజికల్ టెస్ట్ ఎప్పుడో చెప్పలేం. ఫైనల్ రిజల్ట్ వాయిదా పడుతూనే ఉంటాయి. ఓపిక పట్టలేక చందన్ రిక్రూట్మెంట్ ఆఫీస్కే నేరుగా వెళ్తాడు. అక్కడి అగ్రవర్ణ ఆఫీసర్కు రిజర్వేషన్లపై పీకల దాకా కోపం. చందన్ కు మళ్లీ అవే ప్రశ్నలు ఎదురవుతాయి. పేరేంటి? పూర్తి పేరేంటి? తనది బ్రాహ్మణ కులమని, భరద్వాజ గోత్రమని బొంకేస్తాడు చందన్. జంజం ఉన్నది లేనిది తెలివిగా ఎలా కనిపెట్టాలో ఆ ఆఫీసర్కి బాగా తెలుసు. రేపు ఉద్యోగం వచ్చినా అక్కడ కూడా తనతో చీపురుతో తుడిచే పనులే చేయిస్తారని చందన్ భయం. అందుకే జనరల్ కేటగిరీలో అప్లై చేస్తుంటాడు చందన్. ఈ సినిమా దర్శకుడు కూడా అగ్రవర్ణమయ సినీ ప్రపంచంలో తన కులం గురించి ఎవరికీ చెప్పేవాడు కాదట.